మా ముఖ్యమంత్రి అల్లా నువ్వన్నావు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అక్కడ ప్రజలు నిన్ను చిత్తుగా ఓడిస్తే నీ రెఫరెండం ఏమైంది మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు మున్సిపాలిటీ ఎన్నికలట సెమీఫైనల్స్ అట ఆడదాంరా గేమ్ నువ్వు సెమీఫైనల్స్ అని అనుకున్నా ఇంకో ఫైనల్స్ అనుకున్నా ఈ ప్రభుత్వం మున్సిపాలిటీలో కూడా గ్రామ పంచాయతీలో ఏదైతే 70% రాష్ట్ర వ్యాప్తంగా గెలిచామో అంతకంటే ఎక్కువ పర్సెంట్తో మున్సిపాలిటీలో కూడా గెలవబోతున్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. ప్రజలకు నొప్పి కలిగితే ప్రభుత్వానికి నొప్పి కలిగిందనే తలంచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీది దొరల ప్రభుత్వం. దొరల ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి పోలికన నక్కకి నాగవసానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మీ దొరల్లాగా 4 గోడల మధ్య తీసుకోం. ప్రజాక్షేత్రంలో చెప్తాం, ప్రజలకు వివరిస్తాం, అసెంబ్లీలో చెప్తాం. మొన్న కూడా చూశారు మీరు, అసెంబ్లీలో మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. ఏమిటి అసెంబ్లీలో కృష్ణా పరివాహక నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందన్నది అంశం. దానికి సమాధానం చెప్పలేక ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని ఆనాడు చేపల పులుసు తిని ఏ సంతకం అయితే పెట్టాడో ఆ సంతకానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీ నుంచే పారిపోయాడు. మీరా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే రైతన్నలకు తెలుసు. గోదావరి నీటి వినియోగంలో ఆ పరివాహక ప్రాంతంలో ఉండే రైతులకు సంబంధించిన సమస్య ఆ పరివాహక ప్రాంతంలో రైతులకు స్పష్టంగా తెలుసు. మీరు చేసిన టక్కర వేషాలు, తెలంగాణ ప్రజలు కష్టార్జితంగా కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎలా కొల్లగొట్టి మీ ఖాతాల్లో జమ చేసుకున్నారో దాని ఫలితం మొన్న మీరు అనుభవిస్తున్నారో. ఇప్పుడు భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని, ఉపేక్షించరని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి చెప్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ మంత్రులమైన మేము కానీ నిరంతరము దొరల పోకడ పోకుండా మీ కష్టాలలో నిరంతరము మేమందరం ఉండి కష్టాలని పరిష్కరిస్తూ నిత్యము మీ అందుబాటులో ఉండే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని 100% గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసము, నమ్మకము ఉంది. ఎందుకంటే ఈ మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. ఈ కంచుకోటలో ఎవరు ఏలు పెట్టలేరు. ఇది కాంగ్రెస్ గడ్డ. ఈ గడ్డ మీద ఎవడు కూడా ఇంకొక పార్టీ వాడు కాలు మోపలేడు. కాబట్టి కాంగ్రెస్ సింహాలైన మీరందరూ ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఇక్కడున్న 36 కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఈ మహబూబాబాద్ పట్టణంలో అందరినీ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలని, తీసుకుంటాడని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ
ఇందాక వేమన్న చెప్పినట్లు నేను ఎక్కడో దూరంగా లేను. మీరు కోవని కేకేస్తే పక్కనే ఉన్నా, కోవని కేకేస్తే పక్కనే ఉన్నా వస్తా. వేమన్నుంటాడు, మురళన్నున్నాడు, అటు పక్కన రామచంద్ర నాయకన్ ఉన్నాడు, మా అందరి మీద బలరామన్ ఉన్నాడు. కాబట్టి ప్రతి కార్యకర్త ఒక టైగర్లా ఎక్కడా తగ్గొద్దు, ఎక్కడా తగ్గొద్దు. ఎమ్మెల్యే స్థాయి నుంచి, పార్లమెంట్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి నీ మనిషే, నీ మనిషే. ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, తగ్గే పరిస్థితి వద్దు. 36కి 36 మంచి మెజార్టీతో గెలిపించాలి. ఏవైతే ఈనాడు మనం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆనాటి ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేయకుండా వడిగా యుద్ధ ప్రాతిపదిక మీద, అది ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, 2వ విడత, 3వ విడత, 4వ విడత, ఇందిరమ్మ ఇళ్లు కానీ, మంచినీరు కానీ, మిగిలిన రోడ్ల వసతులు కానీ ఈ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మేడారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఆనాడు కాకతీయులు ఎట్లయితే రాతి కట్టడాలు కట్టారో దాన్ని మరిపించే విధంగా అద్భుతంగా రాతి కట్టడాలతో పునర్నిర్మించడం జరిగింది. మీరందరూ కూడా ఆ తల్లుల దీవెనలు తీసుకొని చల్లగా ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అక్కడికి వినపడాలి మీరు మాట్లాడేది. జై కాంగ్రెస్. సంతోషమన్నా. ధన్యవాదాలు. మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనని చాలా ముఖ్య అంశాలు మాట్లాడారు. ఇప్పుడు వివిధ